హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు హ్యాపీ లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్. టుడే CSAT మేడ్ ఈజీ సాధన ప్రోగ్రాంలో భాగంగా మిక్స్చర్ అండ్ ఎలిగేషన్ టాపిక్ని ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి ఏ మిక్స్చర్ ఆఫ్ సర్టెన్ క్వాంటిటీ ఆఫ్ మిల్క్ విత్ 18 లీటర్స్ ఆఫ్ వాటర్ ఈజ్ వర్త్ 0.5 per liter. If pure milk be worth 3.5 rupees per liter, then how much milk is there in the mixture అని చెప్పేసి అడగడం జరిగింది. సో వాటర్ ఇప్పుడు మనకి 0 రూపీస్ ఫ్రీగానే దొరుకుతుంది కాబట్టి ఇప్పుడు వాటర్ మిల్క్ రేషియో చూసుకుంటే వాటర్ అనేది 0 రూపీస్కి వస్తుంది. ప్యూర్ మిల్క్ ఎంత పడుతుందంట కాస్ట్ 3.5 రూపీస్ అని అన్నారు. So, if mixture of certain quantity of milk is 18 liters of water is worth 0.5 meters. అంటే 18 లీటర్స్ వాటర్ మిక్స్ చేసిన మిల్క్ అంటే మీడియం. సో మిక్స్చర్ ఎంత అవుతుంది, అది కాస్ట్ ½ రూపీ పడుతుంది. సో దీని రేషియో ఏమవుతుంది ఇప్పుడు 3.5 మైనస్ 0.53, 0.5 మైనస్ 3 0.5 అంటే 3:1.5ని 1/2 కింద రాయొచ్చు. క్రాస్ వెళ్తే 6:1 రేషియోలో ఉంది. 6:1 రేషియోలో ఉండడం అంటే ఏం చెప్తుంది క్లియర్గా, 1/6 ఆఫ్ వాటర్ ఉందంట. మిల్క్లో 1/6 ఆఫ్ వాటర్ ఉందని క్లియర్గా తెలుస్తుంది. 6 ఆఫ్ వాటర్ 1 పార్ట్ మిల్క్ ఉంటే దాని మీనింగ్ ఏంటి, 1/6 ఆఫ్ వాటర్ క్లియర్గా ఉందని తెలుస్తుంది. 1/6 ఆఫ్ వాటర్ అంటే 1/6 ఇంటూ టోటల్ మిక్చర్ ఎన్ని లీటర్స్ 18. సో 3 అంటే మిల్క్ ఎంత ఉన్నట్టు 3 లీటర్స్. సో మన ఆన్సర్ ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇన్ వాటర్ రేషియో షుడ్ అస్సాం టీ కాస్టింగ్ 300 రూపీస్ పర్ కేజీ అండ్ డార్జిలింగ్ టీ కాస్టింగ్ 400 రూపీస్ పర్ కేజీ బై సెల్లింగ్ ద మిక్చర్ ఆఫ్ 408 రూపీస్ పర్ కేజీ ఎట్ ఏ గెయిన్ ఆఫ్ 20% అన్నాడు. అంటే 120% కాస్ట్ వచ్చేసి 408 రూపీస్. మనల్ని ఏం అడుగుతున్నాడు, సో మిక్స్చర్ కాస్ట్ అసలు వాడు ఎంతకు సెల్ చేసి ఉంటాడు ప్రాఫిట్ లేకుండా అయితే 6 పార్ట్స్ 5 పార్ట్స్ 6 వచ్చేసి దీనిలో 65 టైమ్స్ 6 టైమ్స్ 6 36 అండ్ 48 అంటే 868. సో 5 ఇంటూ 8 అంటే 340. సో 340 రూపీస్కి మిక్చర్ని అమ్ముంటాడు. అంటే ఇప్పుడు 300 రూపీస్ ఒక టైప్ ఉండి 400 రూపీస్ ఒక టైప్ ఉండి ఆ రెండింటిని కలిపిన మిక్చర్ ఎంత ఉన్నట్టు కాస్ట్ ఇప్పుడు 340 రూపీస్ ఉంది. అంటే రేషియో ఎంత అవుతుంది, 40 60. సో 60:40 అంటే 3:2 రేషియో, ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, a container contains 40 liters of milk. From this container 4 liters of milk was taken out and replaced by water. This process was repeated further 2 times. How much milk is now contained by the container అని ఇచ్చారు. సో ఇలా ఇచ్చినప్పుడు ఒక లిక్విడ్ని సమ్ యూనిట్స్ ఆఫ్ లిక్విడ్ని లిక్విడ్ని బయటికి తీస్తే కనుక దీనికి ఒక ఫార్ములా ఉంది. సో టోటల్ అమౌంట్ ఆఫ్ లిక్విడ్ ఏ ఇంటూ 1 మైనస్ ఎంతైతే తీస్తున్నాడో దాన్ని బి బై ఏ హోల్ పవర్ ఎన్ని టైమ్స్, 2 టైమ్సా 3 టైమ్సా అయితే ఏ ఇంటూ 1 మైనస్ బి బై ఏ హోల్ పవర్ ఎన్ అవుతుంది. దానికి ఫార్ములా కంటైనర్లో చివరికి ఎంత మిల్క్ ఉందో ఫైండ్ అవుట్ చేయాలని డైరెక్ట్గా ఈ ఫార్ములా ఇచ్చు. ఏ అంటే ఎంత మిల్క్ ఉంది టోటల్ 40 ఇంటూ 1 మైనస్ బి అంటే ఎంత తీస్తున్నాడు 4 లీటర్స్ తీస్తున్నాడు. 40 ఎన్నిసార్లు ఈ ప్రాసెస్ జరుగుతుంది 2 టైమ్స్ బై 2. సో క్యాన్సిలేషన్ చేస్తే 4 ఇంటూ 40 మైనస్ 4 1/10. సో 10 మైనస్ 1 9. ఫర్దర్ 2 టైమ్స్ అంటే టోటల్ ఎన్ని టైమ్స్ 3 టైమ్స్ 9/10 హోల్ క్యూబ్. సో 9/10 హోల్ క్యూబ్ అంటే 40 ఇంటూ 9 క్యూబ్ అంటే 729/10 క్యూబ్ అంటే 1000. సో 0 క్యాన్సిల్, 4 వచ్చి దీనిలో 25. 729/25 అంటే ఆల్మోస్ట్ 29.16. సో ఆప్షన్ డి. నెక్స్ట్ అయితే
నెక్స్ట్ సేమ్ ముందు ఏదైతే ప్రాబ్లం చేసామో దానికి రివర్స్లో ఇచ్చాడు క్వశ్చన్ చూడండి కావాలి. 9 liters of solution are drawn from cask containing water. It is replaced with a similar quantity of pure milk. This operation is done twice. The ratio of water to milk in the cask now is 16:9. How much does the cask hold? ఇప్పుడు టోటల్ మిక్చర్ ఎంత ఉంది అని చెప్పేసి అని అడుగుతున్నాడు. సో దీనికి ఫార్ములా ఏంటి? ఎంతైతే డ్రాన్ చేశాడో 1 మైనస్ ఎంతైతే డ్రాన్ చేస్తాడు అది బై ఎక్స్ హోల్ పవర్ ఎన్ని టైమ్స్ ఎన్. రేషియో ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఎంతైతే డ్రాన్ చేస్తాడో డివైడెడ్ బై టోటల్ మనకి ఎంత కావాలి ఎక్స్ అనే వాల్యూ కావాలి టోటల్ క్వాంటిటీ ఎక్స్ హోల్ పవర్ ఎన్. సో 1 మైనస్ 9 బై ఎక్స్ ఎన్ని టైమ్స్ 2 టైమ్స్ స్క్వేర్ 16/9 స్క్వేర్ ఇలా వస్తే రూట్ అవుతుంది. సో దట్ అప్పుడు ఏమవుతుంది 1 మైనస్ 9/x ఈజ్ ఈక్వల్ టు 4/3. 1 మైనస్ 9/x అంటే 4/3. x మైనస్ 9/x ఈక్వల్ టు 16/9. 4/x ఈక్వల్ టు సో 3x 4x 3x నుంచి 4x మైనస్ చేస్తే x. సో 3 9s 27. So x equal to 27. Option C. Next question. A sum of 41 rupees was divided among 50 students. If every boy gets 90 paisa and every girl gets 65 paisa, find the number of boys. ఇక్కడ sum of 41 rupees divided among 50 students. ఈ 50 students లో both boys and girls ఇద్దరు ఉన్నారు. both boys and girls ఇద్దరు ఉన్నారు. a sum of girls అంటే 41 రూపీస్ అంటే 41 పైసెస్లో చేంజెస్ చేస్తే 4100. 41 into 100 పైసా 4100. ఎంతమందికి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు 50 స్టూడెంట్స్కి. సో అప్పుడు క్యాన్సిలేషన్ చేస్తే 0 0 80 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 5 అని. సో 82 అంటే ఇప్పుడు ఒక బాయ్కి 90 పైసా ఇస్తుంది, ఒక గర్ల్కి 65 పైసా వస్తుంది. వాళ్ళిద్దరికి కలిపి ఎంత వస్తుంది 82 పైసా వస్తుంది మిక్సర్. సో 65 డిఫరెన్స్ 82 ఎంత 17. దీని డిఫరెన్స్ ఎంత 80. టోటల్ ఎంత ఎన్ని పార్ట్స్ 25 పార్ట్స్. సో కానీ ఇక్కడ మనకి టోటల్ ఇక్కడ ఎన్ని స్టూడెంట్స్ 25 చిల్డ్రన్ వచ్చారు బోత్ బాయ్స్ గర్ల్స్ కలిపి. కానీ అక్కడ ఎంత ఉన్నారు మనకి 50 ఉన్నారు. అంటే ఈచ్ పార్ట్ ఎంతమంది ఉన్నట్టు 2 ఉన్నట్టు. అంటే 17 into 2 34 18 into 2 16. కాల్తో చెక్ చేసుకుంటే 34 + 16 టోటల్ 50 సరిపోతుంది. సో అంటే బాయ్స్ ఎంతమంది ఉన్నట్టు 34. టుడేస్ ప్రాక్టీస్ క్వశ్చన్ చూసినట్లయితే మిల్క్ వెండర్ హ్యాస్ 2 cans of milk. The first contains 25% water and the rest milk. The second contains 50% water. How much milk should he mix from each of the containers so as to get 12 liters of milk so that the ratio of water to milk is 3:5. మీకు మా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.